దేవుని బిడ్డలారా, చాలా చక్కటి మాట. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మరి సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కొల్లు. వాని ఎముకలకు కొల్లు. ఎముకలకు కొల్లు. దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ నేను ఇక్కడ లేనప్పటికీ వాక్యం అంతా విన్నా చాలా చక్కటి సందేశం కదా. నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి బెత్లెహేములో ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక స్త్రీ తప్పు చేసి మరి చేయటం వలన ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి అమ్మా? తప్పు చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? గట్టిగా చెప్పరా? పుట్టింటికి పోయింది. వచ్చిన సమస్యలల్లా అక్కడే పుట్టింటికి వెళ్ళిపోవటం వలన బెత్లెహేము చూడండి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఎంతమంది చనిపోయారంట? 65,100 మంది ఒక్క స్త్రీ నుండి. ఇక చూడండి స్త్రీలు ఎంత శక్తివంతవంతులో. పురుషులు 65,000 మంది చచ్చిపోయినారు. ఇప్పుడు విధవరాన్లు ఎంతమంది అయింటారు? ఇక సైన్యంలో చేరిన వారికి అందరికీ పెళ్ళిళ్ళు అయింటాయి. 1000 మంది విధవరాండ్లు. ఆ బెత్లెహేము చుట్టుపక్కల ప్రాంతము, ఆ దేశమే ఒక్క స్త్రీ నుండి, ఒక్క తప్పు నుండి, చాలా చక్కటి సందేశం కదా సేవకురాలి ద్వారా దేవుడు అందించాడు. అట్లాగనే ఒక మరి అన్యజనురాలు, మోయాబు దేశవరాలు, ఊర్లో ఉన్న ఆమెనేమో పాపం చేసి వెళ్ళిపోయి పురుషులందరూ చావడానికి కారణమైతే, వేరే దేశములో ఉన్నటువంటి ఒక స్త్రీ అన్యురాలు అదే బెత్లెహేముకు వచ్చి సంతానాభివృద్ధి కలగజేసి రాజులను కని యేసు ప్రభు కూడా ఆమె గర్భములో నుండే పుట్టేటట్లుగా ఆమె జీవితమును ఉంది. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. దేవుని బిడ్డారా, అత్త కోడల గురించి కూడా చక్కటి సందేశం మీరు విన్నారు. ఇప్పుడు నేను ఒక 2-3 విషయాలు మీకు చెప్తా, పంచుకుంటా. మిమ్మల్ని ప్రశ్న వేస్తా. దేవుని బిడ్డలారా, బైబిల్లో శాంసన్ అనే వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. రైట్, చేతులు దించండి. అతడు అభిషేకం పోగొట్టుకోవడానికి, దేవుని ఉద్దేశ్యము పరిపూర్ణంగా నెరవేర్చకుండా ఉండడానికి గల కారణము ఎవరో చెబుతారా? ఎవరు ఆ స్త్రీ? ఢిల్లీలో అన్న వాళ్ళు లేచి నిలబడండి. మరి సంసోనే కారణమా? ఇంకెవరన్నా ఉన్నారా? మిగతా వాళ్ళు కూర్చోండి అమ్మా. ఏం తెలియదు చెప్పండి. మాకేం తెలియదు. ఈరోజు తెలియకనే అనేక మంది మీకు గిఫ్టులు దేవుడు ఇస్తాడమ్మా, దేవునికి స్తోత్రం. కాకపోతే రైట్ ఆన్సర్ కాదు మీరు లేచి నిలబడిన వాళ్ళు చెప్పింది. లేచి నిలబడినారైతే వాళ్ళు రైట్ ఆన్సర్ కాదు.
శాంసన్ యొక్క అభిషేకము ప్రణాళికంతా పోవడానికి కారణం శాంసన్ భార్య. మీకు అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఎవరు తర్వాత ఎంటర్ అయింది ఆమె హీరోయిన్, ఢిల్లీలో తర్వాత ఎంటర్ అయింది. మొదట భార్య శాంసన్ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి నాన్న, వాక్యం తర్వాత చదువుకోండి. శాంసన్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురు ఎవరు? ఏ దేశస్తురాలు? ఫిలిస్తు దేశం. ఫిలిస్తీన్ల అమ్మాయిలో చూసి చేసుకున్నాడు. తల్లిదండ్రి కూడా పెళ్లికి వెళ్ళారు. అరే బాబు, నీ దేశంలో పోకుండా నువ్వు అంత దూరం వెళ్తావా? సరే, నీ ఇష్టం, ఏదో ఇష్టపడ్డావు అని తల్లిదండ్రులు చేశారు. చేసిన తర్వాత తల్లిదండ్రి దేవుని బిడ్డారా వెళ్ళారు. ఆ దేశం వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళలో పొడుపు కథలు ఉంటాయి కదా ఇంతకుముందు. అలా పొడుపు కథలు ఒకటి శాంసన్ ఆ ప్రజలకు, ఆ ఫిలిస్తీన్ల పట్టణ ప్రజలకు వేశాడు పొడుపు కథ. దాన్ని మీరు చెప్తే 30 సన్నపు నార దుస్తులు, 30 బట్టలు మాకు ఇవ్వాలి. ఆ దేశస్తులు చెప్పలేకపోయారు. ఒక పొడుపు కథ ఇస్తాడు, ఆ పొడుపు కథకు బహుమానం ఇవన్నీ మీరు ఇవ్వాలా. మీరు చెప్పలేకపోతే, లేకపోతే మీరు నాకు ఇవ్వాలా. ఆ పొడుపు కథ ఏంటి? బలమైన దానిలో నుండి తీపి వచ్చేను, తిను దానిలో నుండి తిండి వచ్చాను. ఈ శాస్త్రం చెబితే అని దేవుని బిడ్డలారా ఆ ఫిలిస్తీన్లు చెప్పలేకపోయారు. ఇక శాంసన్ ఎక్కడికి వెళ్ళాడు? చెప్పలేకపోతే ఆ ఫిలిస్తీన్లు అందరూ భార్య దగ్గరికి వచ్చి, అమ్మా, నీ భర్త ఈ విప్పుడు కథ చెప్పాడు, దానికి నువ్వు ఉప్పుతావా లేదా? ఇప్పుడు వాటిని మేము మీ భర్తకు చెప్పలేకపోతే దుస్తులు బట్టలు ఇవ్వాలా? మా ఆస్తులు అమ్ముకొని చావాలనా? మా పొలాలు అమ్ముకోవాలనా అని ప్రాధేయ వాళ్ళందరూ బెదిరిస్తే, భర్త రహస్యము, భర్త సంగతులన్నీ అడిగి తెలుసుకొని అన్యజనులకు, తన బంధువులకు, తన స్నేహితులకు, రక్త సంబంధికులకు చెప్పింది. ఇక చూడండి, సంసారం అక్కడి నుంచి స్టార్ట్. భార్య భర్తల సంగతులు ఎప్పుడైతే తన పొరుగు వారితో, బంధువులతో, స్నేహితులతో, అన్నదమ్ములతో, కుటుంబీకులతో పంచుకొనిందో, శాంసన్ కుటుంబం పతనం. చాలా మంది చూడండి, ఆ రహస్యము శాంసన్ భర్తను అడిగి తెలుసుకున్నది. ఏమండి, మీరు ఇప్పుడు కథ వేశారు కదా, అవి ఇప్పుడు కథ ఏంటో భావం చెప్పండి. నేను చెప్పను అన్నాడు. నువ్వు చెప్పకపోతే నన్ను ప్రేమించలేదు. నీ ప్రేమ అంతా డమ్మీ ప్రేమ, నీ ప్రేమ అంతా మోసం. 4 మాటలు చెప్పినప్పుడు సంసోన్ ఐస్ అయిపోయి, నా భార్యనే కదా అనుకొని చెప్పేశాడు. భార్యనే లీక్ చేసేసింది. పోయి భార్య తెల్లవారు లోపల పక్కన బంధువులకు అందరికి చెప్పేసేసింది. చూడండి, చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగినారు ఫిలిస్తీన్లు, ఏం శాంసన్, నువ్వు ఇచ్చిన పొడుపు కథ చెప్పుదమా? చెప్పండి. ఇదిగో నువ్వు చెప్పిన విప్పుడు కథ సింహం. నువ్వు చెప్పిన విప్పుడు కథ ఏంటి? సింహం గురించే కదా నువ్వు చెప్పింది. చదవండి ఆ మాట. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు 14వ అధ్యాయం 18. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు
తేనె కంటే తీపి అయినది ఏది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన అది ఎడల చూడండి, ఆ విప్పుడు కథ భావాన్ని వాళ్ళు వచ్చి చెప్పారు. భార్య వాళ్ళకు చెప్పడం చూడండి, శాంసన్ ఆమెకు చెప్పడం, ఆమె వెళ్ళి బంధువులకు చెప్పడం, వాళ్ళు వచ్చి శాంసన్కు చెప్పడం. మీకు అర్థమవుతుందన్న నేను చెప్పేది? మీకు అర్థమవుతుందేమర్రా? ఈమె గుట్టుగా ఉండాల్సింది పోయి ప్రజలకు చెప్పింది. వాళ్ళొచ్చి ఆ పొడుపు కథకు బావు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు తెలుసునా? దేవుని కోపము షంసోనుకు వచ్చింది. అతడు కోపించి 20వ వచనం, అతడు కోపించి తన తండ్రి ఇంటికి మీకెట్లా తెలిసింది ఇప్పుడు కథ భావం? నేను నా భార్యకి చెప్పినా, నా భార్య పోయి మీకు చెప్పింది అని తెలుసుకొని కోపం వచ్చి అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, చూడండి, కోప్పడి భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు శాంసన్. దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలు జాగ్రత్త గమనించండి. శాంసన్ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ శాంసన్ భార్య తండ్రి భర్త శాంసన్ భార్య తండ్రి గారు ఏం చేశాడంటే, ఇక ఆయన పోయాడు, ఇంకా తిరిగి రాడేమో కోపించి పోయాడని ఆమెకు ఇంకొక వివాహం చేస్తాడు. ఇంకొక వివాహం చేసేటప్పుడు కూడా ఏమండి నాన్నగారు, మా ఆయన ఉన్నాడు కదా, కనీసం కబురు పెట్టింది కాదు, భర్త వచ్చేంత వరకు ఎదురు చూసింది కాదు, వేరే పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేసేసుకుంది. శాంసన్ ఇప్పుడు ఏమైపోయాడంటే ఇక లైలా మజ్ను అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే భార్య పోయిన బాధలో ఇక దేశంలో తిరుగుతూ ఒక వేశ్యను చూశాడు. అది అక్కడ కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వేశ్యను చూడగానే ఇక్కడ అభిషేకము, దేవుని అభిషేకము, దేవుని ప్రణాళిక అంతా కూడా పోయింది. ఆ వలలో పడడానికి కారణం ఏంటంటే, భార్య ప్రేమించి అసలు ఆ గుట్టంతా ఇతరులకు చెప్పకుండా ఉండాల్సింది. ఈరోజు కుటుంబాలలో కుటుంబం పతనం కావడానికి కారణం ఏంటంటే భార్య. అందుకే ఇంటికి ఇల్లాలో చెప్పండి అమ్మా, దీపం ఏమంటారు? కార్తీక దీపం సీరియల్ చూసినంత మాత్రాన దీపాలు కాదండి, ఇంటికి జ్ఞానవంతురాలు తన ఇల్లు దీపం లాంటిది. దేవునికి స్తోత్రం. ఆ దీపం ఆడుండాలా? గట్టి చెప్పర్రా, దీపం ఎక్కడ ఉండాలా? దీపస్తంభం ఇటుంటే కొట్టానికి చూడండి, అక్కడ కొట్టం ఉంటుంది, మధ్యలో ఒక స్తంభం ఉంటుంది, చుట్టంతటికి అది సపోర్టు. ఆ స్తంభాన్ని ఆనుకొని ఉంటుంది. దీపస్తంభం మీద దీపం ఇల్లాలు. ఈ స్తంభమేమో ఇంతకుముందు నిట్టాళ్ళు ఉండేటివి, మధ్యలో ఇంటికి మధ్యలో నిట్టాడు ఉంటుంది. ఈ ఇంటికి నిట్టాడి మొత్తం ఇళ్ళంతా భారం పట్టుకుంటుంది. ఇళ్ళంతటిని భారం పట్టుకునేది మధ్యలో ఉన్న స్తంభం. మీరు అక్కడ కొట్టం కూడా ఉంటుంది, తర్వాత చూసుకోండి. మధ్యలో స్తంభం ఉంటుంది. ఇళ్ళను భారం పట్టుకునేది భర్త. ఆ భర్తను ఆనుకొని ఉండేదే దీపం. ఈ దీపము స్తంభం కాడ ఉండాలా. ఒకవేళ కొంచెం ఆ దీపము సూర్కాడికి వచ్చింది అనుకోండి, ఆ దీపము బయటకు వచ్చి కొంచెం అది వారంబడి సూరంబడి తిరిగింది అనుకోండి, ఎట్టుంటో చెప్పండి, ఇల్లు కాలిపోతుంది. ఆ దీపము స్తంభాన్ని ఆనుకొని ఉండాలి. భార్య ఎప్పుడైతే భర్త సంగతులు ఇతరులకు చెప్పుకుంటూ, కొంతమంది చూడండి, మా ఆయన అటటోడు, మా ఆయన ఇటటోడు, మా ఆయన అటటోడు, మా ఆయన ఇటటోడు అని చెప్పుకుంటూ తిరుగుతూ, ఎవరో కాదండి, జ్ఞానవంతురాలే ఇల్లు కట్టుకుంటుంది. బుద్ధిహీనురాలు
మూడు రాళ్ళు ఇండ్లు ఏం చేస్తుంది? ఊడబెరుక్కోవడం అంటే అదే. భర్త గురించి నానా రకాలుగా చెప్పి లోకస్తులకు బంధువులకు, మా ఆయన ఉత్త చేతకానివాడు, ఏం సంపాదించాడని, ఏం సాధించాడని, ఒక చీర పట్టదాల రకరకాలుగా కుటుంబ విషయాలన్నీ బైజారు పాలు చేసి కుటుంబాన్ని ఏమంట మూడు రాళ్ళు ఇల్లు ఊడబెరుకుతుంది. సమ్మమేమో ఇట్టుంటే ఆమెనేమో ఊడబెరుకుతూ ఉంటుంది. భర్తను గురించి ఎప్పటికే కానీ ఎక్కడే కానీ నీవు చెడుగా చెప్పావా, బలహీనతలు చెప్పావా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని నువ్వే ఊడబెరుక్కున్నట్టు. శాంసన్ చూడండి, ఆ కోపంతో వెళ్ళాడు. పని భర్త ఇంటారు వెళ్ళిందా? ఏమండి పొరపాటు అయిందండి, ఒక్కసారి అండి క్షమించండి. అతని కుటుంబం పతనం కావడం, ఎప్పుడైతే ఇంట్లో ప్రేమ కొదువైందో అప్పుడు శాంసన్ ఏం చేశాడు? ఇంట్లో భార్య చెప్పుకుంటూ తిరుగుతుంది, ఇంట్లో ప్రేమ కదువైంది. వెంటనే శాంసన్ ఏం చేశాడంటే అట్లా తిరుక్కుంటూ పోతే దెలీలా, హాయ్ హలో. బయటి వాళ్ళు ఎంత మృదువుగా పిలుస్తారంటే, ఇంట్లో ఎప్పుడైతే భార్య ప్రేమ భర్తకు దొరకదో, భర్త బయటి స్వరాలను విని ఆ స్వరాలకు లోబడతారు. ఇంట్లోనేమో వస్తువే సచ్చినోడా, ఎక్కడ బయటివి, ఊరల్లా తిరిగి వచ్చి ఇప్పుడు వస్తువే, రకరకాలుగా తిట్టామనుకోండి, ఈ మనిషి బాధ తట్టుకోలేక కొంచెం బయటకు పోయి లోపల ఫోన్ వచ్చి ఉంటుంది. హలో, ఏం చాలా బాధలా ఉన్నావు అంటే అయిపోయి. ఇక ఆయన నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కదానివే చూడు. ఇంటే కెడితే నాకెంత బాధలు, ఇంట్లో గయ్యాలి. స్త్రీలో ప్రేమ అనే 2 అక్షరాలు తీసేస్తే దయ్యం. స్త్రీలో 2 అక్షరాలు ప్రేమ అనేది తీసేసింది అనుకోండి, దయ్యం. అదే ప్రేమ ఉంటే దేవదూతలు అయిపోతారు. చప్పట్లు కూడా దేవుని కనపరచాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే ఎంత అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు చూడండి. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, చాలా అభిషేకం పోగొట్టుకున్నాడు. బయట ప్రేమ దొరకగానే వాళ్ళతో నీ మాయిస్ చాలా స్వీట్గా ఉందండి, ఏం చాలా బాధల్లో ఉన్నావు, ఏం లేదులేండి మా ఆవిడ ఇట్లా నేనున్నాను కదా నీకెందుకు అంటది. అయిపోయి నీకొచ్చి కాళ్ళు నొక్కుతున్నా అంటది. పాపం అలసిపోయినట్టున్నారు కదా అంటేనే అయిపోయి. నా భార్య ఎప్పుడైనా నన్ను కాళ్ళు పట్టుకున్నాను అనుకుంటాడు ఈయన. ఇంతకు మీరు అన్నం తిన్నారా అంది అంటది. ఎప్పుడైనా ఇలా నన్ను నా భార్య ప్రేమతో అడిగిందా అనుకుంటాడు ఆయన. ఇంకేముంది, ఇంకా లాస్ట్కు లబో దిబో ఇంకా మళ్ళీ ఊరల్లా చెప్పుకుంటా, నా భర్త ఇట్లా తిరుగుతున్నాడు. నన్ను ప్రేమించటం లేదు నా భర్త. కుటుంబాలు కూలిపోవటానికి కారణం, కుటుంబాలు కూలిపోయి విడిపోయి దేవుని అభిషేకం పోగొట్టుకొని. చూడండి, ఒక వేష దగ్గరికి వెళ్ళిన పురుషుడు ఏం చేస్తావు? ఇంట్లో ప్రేమ లేకపోతే బయటికి వెళ్తాడు, తాగుతాడు, స్నేహితులతో తిరుగుతాడు. కానీ ఒక ఆయుధం దేవుడిచ్చాడు స్త్రీకి. ఏం ఆయుధం తెలిసిన? అది పరమాగీతంలో చెప్పాడు దేవుడు. సూత్రం అన్నమాట. అది
లెక్కలకు సూత్రం పరమగీతంలో చెప్పాడు. చూడండి, ఆ సూత్రం ఇంట్లో పాటించండి, బయటికి కాకుండా. ఆ సూత్రం చెప్తా చూడండి. 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి. ఒక్క చూపుతో నన్ను వశపరచుకొంటివి. ఏమంటమ్మా? స్త్రీ ఎంత శక్తివంతురాలంటే, ఒక్కొక్కసారి చూడండి, భర్త కూడా ఏదైనా ఎక్కడైనా నోరు జారుతుంటే ఒక్కసారి భార్య అట్లా చూసింది అనుకోండి, ఇట్ట కూడా అవసరం లే, ఊరికి ఒక్కసారి మా నోడికి కింద నుంచి పై వరకు చెమటలు పడతాయి. ఊక చూసి పైనకి కిందకి ఎగాదిగా అట్లా చూస్తే చాలంతే. మళ్ళీ వెంటనే ఇంట్లోకి వచ్చి నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నా అంటాడు. ఏం పెరుగు చూస్తుంటివి అంటాడు. దేవుని బిడ్డలారా, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకుంటువి. దేవుడు ఒక ఆయుధం ఇచ్చినాడు. భర్త దగ్గర ఒక్క చూపు చూసి తిన్నావా అన్నము అనండి. బయటికి వెళ్ళేసి వచ్చావు, ఆరోగ్యం ఏముందండి, ఈ మధ్య సన్నగా అయిపోయారు, వట్టిదే ఆ మనిషి అట్టున్నా అంటేనే అప్పుడు బయట హృదయంలో ఉన్నదంతా చెప్తాడు. నిజంగా దేవుని బిడ్డలారా, పురుషులు ఎట్లాంటి వాళ్ళు తెలిసిన, స్త్రీలు పైనే బడబడ నోటితో మాట్లాడతారు. పురుషులు అంతరంగములో, హృదయములో భార్య పట్ల దేవుని తర్వాత ఆమె కంటే ఎవరిని కూడా ఎక్కువ ఈ లోకములో ప్రేమించాడో. ఇది వాస్తవం. పురుషుడు ఆమె కంటే దేవుని తర్వాత ఆమె పోగొట్టుకుంటే తప్ప కొడతాడా? ఎదురు మాట్లాడితే కొడతాడు భర్త? కొడతాడు కదా. పుట్టింటికి వెళ్తాడు కదా. పుట్టింటికి వెళ్ళినా ఈ పక్కింటోళ్ళతో చెప్తుంటాడు, ఎప్పుడొస్తుందంట అడుగురా. ఈ అరే మామా ఎప్పుడొస్తుందో అడుగురా, ఎప్పుడొస్తుందో అడుగురా. ఈ పిల్లలకు చెప్తుంటాడు. పిల్లలేమో కమ్మగా తినుకుంటూ పోతుంటారు. ముసల్ని చేసి పెడితే పిల్లల్ని కూడా పిలిచేమంటాడు, మీ అమ్మ ఎప్పుడు వస్తుందంటే ఏం రాదంటున్నా, ఇంకా పోతుందంటున్నా. ఆ మనిషి నిజంగా ఉండలేడు. ఇది వాస్తవం దేవుని బిడ్డలారా. పురుషులలో నువ్వు ఎన్నన్నా చెప్పండి, కొంచెం గర్వం, ఈగో అనేది ఉంటుంది. ఈగో అంటే నేను చెప్పినట్టు నాల. మీకు ఒక మాట చెప్తాడండి, మీ ఆత్మీయ తల్లి గారి గురించి. నేను ఎన్నిసార్లు ఏ విషయంలో బాధపడకుండా ఇట్లాడు మాట్లాడకుండా ఉంటాను అనుకోండి, నేను ఏ రోజు కూడా ఆమెకు తిరిగి మాట్లాడనని కాదు. అందరిని బట్టి చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. నా ఈగో హట్ అవుతుంది, నా ఈగో హట్ అవుతుంది. ఆమెనే మాట్లాడాలా అనుకుంటా, మాట్లాడకపోతే మళ్ళీ లోపల బాధ ఉంటుంది. నేను మాత్రం పలకరియను. చూస్తా 10 సార్లు వస్తుందా రాదా, కళ్ళు మూసుకుంటూ వస్తుందన్న. కాసేపు నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తా. ఆమె ఎన్నిసార్లు నేను లెక్కలేని ఎన్నిసార్లు చెప్తా, లెక్కలేని ఎన్నిసార్లు జరిగాయి అట్లా. ప్రియుని నిజంగా దేవుని బిడ్డలారా, భర్తల యొక్క మనసు అర్థం చేసుకోండి. నువ్వు రాకపోయినా 10 మందిని అడిగి ఏమి రాలేదంట.
ఒకవేళ పుట్టింటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చావా, మళ్ళా అడగాడు, ఇగో ఏం వచ్చినావు, బాగున్నావా, సిగ్గు తప్ప అన్నాడు. మళ్ళా ఒకవేళ అంటే కూడా ఏం సిగ్గు తప్ప వచ్చి అంటాడు. అన్న కూడా ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు చూసి, నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పండి. కొట్టారా సపట్ల? ప్రైజ్ ది లార్డ్. ప్రేమించండి, భర్తలను ప్రేమించండి, దేవుని బిడ్డలారా ప్రేమించండి, ప్రేమించాలి. భర్త పురుషుడు ఎప్పటికీ బయటికి చెప్పడు. స్త్రీలు ఏం కోరుకుంటారంటే చట్నీ చేసినా చెప్పాలంటారు. చెప్పాలి, ఆయన అట్టనే తింటున్నాడు, చెప్పకుండా బాగుందా లేదా, బాగుందా లేదా, బాగుంది. ఆయన వెంటనే పందిరేసి బ్యాండ్ సెట్ని పిలిచి చెప్పడు. తిని ఈని తంపు కూర్చొని అప్పుడు బా బాలే ఉంది ఈరోజు అంటాడు. అంతవరకు ఈమె కరగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఒక చిన్న విషయము ఆయన చెప్పింది బయట చెప్పినందుకు భర్త గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రీతి కూడా. అందుకే ఏమన్నాడు అక్కడ కీర్తన సామెతలో ఇందాక చదివిన మాటలో, యోగ్యురాలు పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు ఒక కిరీటం. కిరీటం లేకపోతే ఘనత ఉండదండి. యోగ్యురాలు గుణవతి అయిన భార్య కిరీటం లాంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, కిరీటం లాంటిది. కుటుంబం చూడండి, చాలా కుటుంబాలు పతనం కావడానికి కారణం ఏంటి? ఇంట్లో భార్యల ప్రేమ దొరకకపోవటం. ఇంట్లో భార్యల ప్రేమ దొరకకపోవటం, బయటి వాళ్ళ పలకరింపు, వాళ్ళ చూపులు ఆకర్షించటం. అందుకే ఈరోజు కుటుంబాల్లో సమాధానము, శాంతి, సమాధానము, నెమ్మది లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. భర్త ఎప్పటికి కూడా మీ దగ్గర తగ్గడు. ఇది వాస్తవం దేవుని బిడ్డలారా. ఇగో కానీ ప్రేమ లేదు అనుకోవద్దండి. ప్రేమ లేదు అనుకోవద్దండి. వాళ్ళ గుండెల్లో నీ గురించినటువంటి ప్రేమ వారి అంతర్భాగాల్లో ఉంటుంది. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇంకొక ఆయన కుటుంబము కూడా పతనమైంది. ఎవరామె? దావీదు భార్య. దావీదుకు సౌలు తన కుమార్తెను దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్లి చేస్తే చూడండి, ఈమె కూడా భర్తను వదిలిపెట్టి తండ్రి ఇంట్లో పెట్టుకుంటే భర్త ఇంట వెళ్ళ, దావీదంట వెళ్ళలే. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు తండ్రి దగ్గరే ఉంది కానీ దావీదంట వెళ్ళలే. దావీదు వెంట వెళ్ళింటే ఈరోజు ఆ దావీదు గోత్రములో నుండి రాజులు పుట్టేవాళ్ళు. ఎవరి గర్భంలో? మీకా గర్భంలో పుట్టేవాళ్ళు. కానీ ఆ మీకాలు దావీదు వెంట లేదు. కష్టాల్లో, నష్టాల్లో భర్త వెంట లేదు. శ్రమలలో భర్త వెంట లేదు. ఆమె వేరే పెళ్లి, తండ్రి ఏం చేశాడంటే వేరే పెళ్లి చేస్తాడు సౌలు. అయినా కూడా దావీదు చూడండి ఎలాంటి వ్యక్తి అంటే ఆమెను మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు.
ఆయన తీసుకొచ్చుకున్న ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత దావీదు దేవుని మందస్సాన్ని తెచ్చుకుంటూ నాట్యం చేస్తూ ఉంటాడు. నాట్యం చేస్తూ ఉంటే ఈ మీకాలు ఏం చేస్తుంది? మిద్దె మీద నుంచి చూస్తూ భర్తను హేళన చేస్తుంది. చూడండి, కృతజ్ఞత లేని మనిషి మీకాలు. అసలు ఎప్పుడు నేను ఎక్కడో ఉండగా నా తండ్రి చనిపోయాడు, మొదట నా భర్త వెంట వెళ్ళలేదు, రెండవది నా భర్త తెప్పించి నన్ను మళ్ళా చేసుకున్నాడు, నన్ను రాజనగర్లో పెట్టాడు. ఒక కృతజ్ఞత కలిగి దేవునికి స్తోత్రాలు చెప్పవలసినటువంటి ఈమె భర్తను గురించి హీనంగా మాట్లాడుతూ తన తోటిపోటి చుట్టుపక్కల వారికి అందరికీ హీనంగా చెప్తుంది భర్త గురించి. చూడండి, కుటుంబాలనే కూల్చుకున్న స్త్రీలలో ఇల్లు. ఇందాక సౌకర్యాలు చెప్పారు కదా, బెత్లెహేములో ఉండి పాపం, బెత్లెహేములో ఉండి దేవుని ఆజ్ఞలు నేర్చుకోలేదు, దేవుని క్రమాలు నేర్చుకోలేదు. బెత్లెహేములో ఉండి 65,000 మంది చనిపోవడానికి కారకురాలైంది. సహోదరుల మీద జగడాలు, దేశంలోనే యుద్ధాన్ని పెట్టడానికి కారకురాలైంది. దేవుని బిడ్డలారా చూడండి, ఒక స్త్రీ ఎంత శక్తివంతమైనదో అంత బలహీనురాలు, అంత కుటుంబాలు నాశనానికి కూడా కారణం. మీకాలు గర్భంలో నుండి రాజు రావాల్సింది, ఆ గర్భంలో నుండి యేసు ప్రభువే రావాల్సింది. ఆయన ఒక ఉద్దేశం, ఆయన ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కానీ ఆ ప్రణాళిక జరగకుండా ఎవరు కారణం? మీకాలే. తన భర్త గురించి మీరు చూడండి, అక్కడ ఏమని చెప్తుంది? సమూయేలు గ్రంథంలో 6:22 చూస్తే, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి, 2వ సమూయేలు గ్రంథం 6:22, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదనని మీకాలుతో అనేను. చూడండి చూడండి చూడండి, నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి నేను, చూడండి, పనికత్తెలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భర్త గురించి ఆ మనిషి చూడు ఏమన్నా అభిషేకింపబడినాడంట, రాజంట, వ్యర్థుడు ఒకడు, నీచుడు ఒకడు నాట్యం చేసినట్టు చేస్తున్నాడు. భర్త గురించి 4 మాటలు చెప్పిందంతే. దేవుని బిడ్డలారా చూడండి, తన కుటుంబాన్ని తనే, ఇక ఎక్కడ ఆమె గురించి కనపడదు, ఎక్కడ కనపడదు. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోండి. స్త్రీలు జ్ఞానవంతులై కుటుంబాన్ని కట్టుకోండి. భర్తలు తాగి వచ్చిన మీరు ప్రేమించండి. మీరు తాగలేదు కదా, మీరు ప్రేమించండి. దేవుడు మార్చగలడు, మనస్సులను మార్చగలడు. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ దగ్గర తగ్గించుకోండి, లోపడండి. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ఆ మనిషి ఎంత తాగినా, ఆ మనిషి నీతో ఎంత గొడవ పన్నా, ఆ మనిషి నీ వైపు ఇంకొకడు చూస్తే ఓర్వలేడు. ఇదేమనుకుంటున్నారు? ప్రేమ. ప్రేమ లేకపోతే నువ్వెవరు, ఆయన ఎవరు? నిజం, ఇది చెప్పలేని ప్రేమ భర్తలో ఉంటుంది. అంతటి మనిషి భర్త, ప్రేమ ఉంటుంది కానీ దాన్ని వ్యక్తపరచరు. వ్యక్తపరచాలని మీరు అనుకోవద్దండి. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తలను ప్రేమించండి దయచేసి. మీరు ఆశీర్వాదింపబడే ఒక రూతులాగా, ఈరోజు మంచి వాక్యం కదా, ఒక ఆమెనేమో బెత్లెహేముకు చెడ్డ పేరు తెస్తే, ఒక ఆమెనేమో
విదేశీయురాలు స్వదేశానికి విదేశీయురాలు బెత్లెహేముకు వచ్చి మంచి పేరు తెచ్చింది. అలా ఉండాలి మనం. కుటుంబానికి, దేశానికి గౌరవం, భర్తకు గౌరవం, ఒక కిరీటం లాగా ఉండాలి. తీర్మానం చేసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. నీకు మహాకృపను బట్టి నాయన దినము మరొకసారి తండ్రి స్త్రీలైనటువంటి ప్రతి బిడ్డతో మాట్లాడిన దేవుడు, నీ దాసుని నీ ఆత్మతో నింపినైనా కొద్ది మాటల ద్వారా బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. కుటుంబాలు నాశనం కావడానికి నాయన, విచ్ఛిన్నం కావడానికి అయ్యా మరి స్త్రీలే కారకులు వింటున్నారని తెలియజేసినటువంటి దేవుడు నాయన, సంసోను యొక్క అభిషేకం పోవడానికి, సంసోను యొక్క జీవితం పతనం కావడానికి అతని భార్యని మరి నా తండ్రి అతని సంగతులన్నీ కూడా శత్రువులకు తెలియజేసింది ప్రభువా. అతన్ని ప్రేమించలేకపోయింది నాయన. నిజంగా నా తండ్రి ఎవరైతే భర్తలకు ప్రేమ పంచలేని స్థితిలో ఉంటున్నారో నాయన, ఈ సమయంలో ప్రేమను పంచడానికి సహాయం చేయండి అయ్యా. మరి కుటుంబంలో ప్రేమ లేని స్థితిలో నాయన సంసోను అయ్యా మరి వేశ్య చేతిలోనికి వెళ్ళిపోయినాడు నాయన. అటువంటి స్థితి కలగకున్నట్లుగా ప్రభువా సంపూర్ణమైన ప్రేమ నాయన తండ్రి అయ్యా భర్తల పట్ల చూపగలుగుటకు సహాయం చేయండి. ఇంటి విషయాలు ఏవి కూడా బయట చెప్పకున్నట్లుగా సహాయం చేయండి నాయన. భర్త యొక్క బలహీనతలు చెప్పకున్నట్లుగా సహాయం చేయండి. బహున్నతుడానికి వందనాలు అయ్యా. మీకాలు నాయన తండ్రి భర్తను హేళన చేసింది నాయన చెలికత్తెల ఎదుట ప్రభువా. అటువంటి స్థితి ఈ బిడ్డలు ఆ స్త్రీలకు ఎవ్వరికి కూడా కలగకున్నట్లుగా సహాయం చేయండి నాయన. భర్తను ఘనపరిచేవారుగా ఉండటకు సహాయం చేయండి. మీ కాలేక నాయన తండ్రి పరిస్థితి జీవితాంతం గుడ్రాలుగా ఉండింది నాయన. నిజంగా నా తండ్రి భర్తలను ప్రేమిస్తూ వారిని వశము చేసుకునేటువంటి వారిగా ఇక్కడ చేరిన ప్రతి స్త్రీ ఉండడానికి సహాయం చేయమని అయ్యా నా తండ్రి ఈ వాక్యం వినటువంటి ప్రతి హృదయము నాయన తండ్రి అయ్యా మరి మార్చబడ్డానికి సహాయం చేయండి. నీ చిత్తానికి లోపరచమని ప్రార్థన చేస్తూ విత్తమైన మాటలన్నీ ప్రతి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.